హలో అండి అందరికీ. ఈరోజు చపాతీ ఇంకా పూరీలోకి ఎంతో యమ్మీగా ఉండే ఆలు కుర్మా చేసేద్దాం, వచ్చేసేయండి. దీనికోసము మన కారంకి సరిపడినన్ని మిరపకాయలు తీసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకో పక్క ఆనియన్, టమాటో, క్యారెట్ ఇంకా ఆలుగడ్డ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం చిట్లిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ అల్లం వెల్లిపాయ పేస్ట్ లేదు అనుకోండి, ఫస్ట్ మనము పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా, దాంతోపాటు అల్లము ఇంకా వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుని అదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమాటో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అట్లనే మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే ముక్కలు అనేది తొందరగా మెత్తబడతాయి. సో ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత సాల్ట్ అట్లనే పసుపు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇదైతే ఒకసారి ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఒకవేళ జర్నీస్లో అట్లా కూడా తీసుకెళ్ళొచ్చు. మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో ఒకసారి కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం, వచ్చేసేయండి. సో ఇప్పుడు మనం ఏదైతే పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా యాడ్ చేసుకొని మంచిగా పీసెస్కి అంటేలాగా కలుపుకొని ఒక్క నిమిషం అట్లా ఉంచిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనకి గ్రేవీకి సరిపడని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ ఆలుగడ్డ మెత్తగా అవ్వక ముందుకే వాటర్ అనేది యాడ్ చేసుకొని, ఎందుకంటే మనం కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత దించేసామనుకోండి, మనకి యమ్మీగా ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ కవర్ చేసుకొని 3 విజిల్స్ పెట్టుకొని తీస్తే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఉన్న ఆలు లైట్గా స్మాష్ చేసుకుంటే మంచిగా గ్రేవీ అనేది చపాతీతో వాటర్గా లేకోకుండా చపాతీతో తినడానికి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి అట్లనే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్లేవర్ ఉంటుంది. ఇవి ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందని యాడ్ చేశాను. ఇంకా ఫైనల్గా దించబోయే ముందు కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర లేక నేను యాడ్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. పూరీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఓకేనా? నా ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. లాస్ట్లో మా హస్బెండ్ కమెంట్ చేస్తారు, చూడండి ఎట్లా ఉంది కర్రీ అనేది. ఓకేనా? ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. బాబా ఇదిగో, ఎట్లా ఉంది చెప్పు తిని. బాగుందా చపాతీ? సూపర్.